ఆ తులసి వాళ్ల వల్ల ఇదంతా జరిగిందని దుర్గ వాళ్ల మీద కారాలు మిరియాలు నూరుతుంది. తిట్టిన తిట్టకుండా తిట్టిపోస్తుంది. వాడికి జరిగిందాన్ని, ఈ దుర్గ కోపాన్ని నాకు ఉపయోగపడేలా మార్చుకోవాలి. వాళ్లని దువ్వాలి, దీన్ని ఎగెయ్యాలి. వాళ్లని నమ్మించాలి, దీంతో కుమ్మించాలి. వాళ్లని పిలవాలి, దీని చేత తరిమించాలి. ఎలాగైనా దుర్గా దగ్గర నేను విలువ పెంచుకోవాలి. నా మాటకి ఎదురు లేకుండా చేసుకోవాలి. వీలైనప్పుడల్లా దొంగ కన్నం వేసి దోచినట్టు నేను మాటలు చెప్పి మూటల్లాగాలి. ఏం చేసైనా సరే ఆ ఇంటి మీద నా పెత్తనం సాగాలి. ఆ దుర్గ చివరకు నా ముందు చేతులు కట్టుకుని నిలబడాలి. అంతే. ఏంటే పాల ప్యాకెట్లు తెస్తా అని పెత్తనాలు చేస్తున్నావా? ఎంతసేపు వెళ్ళావేంటి? కాళ్ళు నొప్పులు తల్లి. ఏడుస్తూ ఏడుస్తూ వెళ్ళిరావద్దా? అదేంట్రా కాళ్ళు ఏడవటం ఎందుకు? స్కూటీ మీదగా వెళ్ళావు. అదో తిక్కది. సరేలే, ఆ పాలిలా ఇవ్వు. కాఫీ పెట్టిస్తాను, ఇద్దరు హాస్పిటల్కి వెళ్దురు గాని. నువ్వొస్తున్నావుగా. నాన్న వస్తారులే. నా నొప్పుల కన్నా నువ్వు మీ అన్నయ్యని చూడడమే ముఖ్యం. అందుకే ఆ హాస్పిటల్కే అంది. నువ్వు రావాలి, వచ్చి తీరాలి. వస్తున్నావు అంతే. వచ్చొదంతో గొడవ పడ్డం, మాటలు పడి బాధపడ్డం నాకిష్టం లేదే. అన్నయ్యని చూడలేకపోయానని నువ్వు బాధపడ్డం నాకిష్టం లేదు ప్రియా. అందుకని తగులాడుకుంటామా? నో మాటలు, నో తగులు, నో గొడవలు. నీ మనసు నాకు తెలీదా ప్రియా? ఆవిడి గారితో ఎలాంటి పంచాయతీ పెట్టుకోకుండా నువ్వు మామయ్యని చూసొచ్చేలా నేను చేస్తా. నాది పూచి. అది సాధ్యపడే విషయం కాదులే తులసి. డిపార్ట్మెంట్ వాడివయ్యుండి ఏం మాటలు సాంబయ్య ఇవి? ఇక్కడ మాటిస్తుంది కృష్ణప్రసాద్ మేనకోడలు. ఆ దుర్గమ్మ కంట పడకుండా ప్రియా తన అన్నయ్యని కంటితో చూసి తృప్తిగా మాట్లాడి ఇంకా కన్నీళ్లకి ఫుల్ స్టాప్ పెట్టించే బాధ్యత నాది. పద ప్రియ, వెళ్దాం. నిజంగా గొడవ పడవుగా? పడను పడను పడను. ఇది తులసి మాట, నమ్మవా? సరే అయితే వస్తానులే. అదే ప్రియా అంటే. సమయ, నువ్వు క్యాబ్ బుక్ చేయి. నువ్వేంటి అలా చూస్తున్నావు? కాఫీ పెట్టి తల్లి. పెడుతున్నానే. సమయ, నేను చేస్తాను, నువ్వు రెడీ అవ్వు. సరే. సత్యవతి, వారిని చూడటానికి మినిస్టర్ గారి వైఫ్ వస్తోందట. నువ్వు వెళ్ళి కాపలాకాయ. ఆవిడొస్తే నేను కాపలా కాయడం ఏంటమ్మా? ఆవిడ వెంట పోలీసులు వస్తారు కదా. నువ్వు కాయాల్సిన కాపలా ఆవిడికి కాదే. మరి ఆవిడ లోపలికి వచ్చాక మన మందుంది కదా, ఆ తులసి వాళ్ళమ్మ సందు చూసి లోపలికి దూరారనుకో, వెళ్ళమనలేం, ఉండమనలేం. ఆవిడ ముందు ఇంకాస్త ఎక్కువ చేస్తారు. ఎక్కడ లేని ప్రేమలో ఒలకపోస్తారు. వాళ్ళొస్తే నాకు ఫోన్ చేసి చెప్పు. ఆవిడ గన్మెన్స్ తోనే ఆపిస్తాను. అలాగే దుర్గమ్మ. అయినా వాళ్ళ దాకా ఎందుకు? నేనే గన్మన్ లాగా వాళ్ళకి అడ్డు తగులుతాను. సరే, జాగ్రత్త. నమస్తే అండి. నమస్కారం. రండి. స్వయంగా మీరు మా వారిని చూడటానికి చాలా శ్రమ తీసుకుని వచ్చారు. ప్రసాద్ గారు చేసే సేవ ముందు ఇదేం శ్రమ? మినిస్టర్ గారికి వారు చాలా కావలసిన వారు. మరే ఈయన హాస్పిటల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి మినిస్టర్ గారే ప్రతి క్షణం ఎలా ఉంది ఏంటని విచారిస్తూనే ఉన్నారు. రండి. అలాగే. రండి. నమస్కారం మేడం. ఇక్కడ కూడా మర్యాదలేంటి? మీరు పడుకోండి. ఎలా ఉంది ఇప్పుడు? ఇబ్బంది లేదండి. మినిస్టర్ గారి ప్రత్యేక శ్రద్ధ వల్లే నేనింత త్వరగా రికవర్ అయ్యాను. మీ విషయంలో శ్రద్ధ చూపించకపోతే ఎలా? మీకన్నా ఆప్తులు ఎవరూ లేరు వారికి. మీరు డ్యూటీకి ఎంత తాపత్రయపడతారో
వారు ప్రజాసేవకి అంత తాపత్రయపడతారు. కారపండి. గేటు ముందర ఆ దుర్గమ్మ పెంపుడు కుక్క కాపలాగా ఉంది. కనపడకుండా తలలు వంచుకుని వెళ్దాం. నువ్వు వంగు సాంబయ్య. ప్రియా, ముందు వెళ్ళి మామిని చూసొద్దామా? లోపల వదునుంటే యుద్ధమే. పద, ముందు డాక్టర్ని కలిసి నీ కాలు నొప్పి సంగతి అడుగుదాం. అది కరెక్టే. ఈ లోపు పొజిషన్ స్టడీ చేయొచ్చు. మరి నేను బయలుదేరతాను. మంచిదండి. పర్వాలేదమ్మా. థ్యాంక్ యూ. ఉంటానమ్మా. అలాగేనండి. సత్యవతి, వాళ్ళొచ్చిన జాడేం లేదుగా? కాపలా ఉంది ఎవరు? సత్యవతి నిప్పమ్మా. వస్తే వాసన పట్టి చెప్పేస్తానుగా. అయినా వాళ్ళు ధైర్యం చేసి అయ్యగారిని చూసేంత ధైర్యం లేదులేండి. అలా అనబాకు. అన్న కోసం రోషం పౌరుషం అన్ని చంపేసుకుంటుందా ప్రియ? ఎన్నన్నా దులిపేసుకుంటుంది. సరే ఉండు. ఏం లేదు తులసి, మొత్తం తగ్గిపోయింది. నొప్పి ఎప్పుడో పోయింది. నార్మల్ అని నాకు తెలుసు. మరెందుకొచ్చావు? నేను వచ్చింది నా కాలు నొప్పి తగ్గించుకోవడానికి కాదు డాక్టర్. మా అమ్మ కంటె తడి తుడవాలని. అమ్మ వాళ్ళ అన్నయ్యని చూడలేకపోయానని బాధపడుతుంది. మీరు సాయం చేస్తే తన బాధ తగ్గుతుంది. నేనేం సాయం చేయాలి? ఒక్క 5 నిమిషాలు మీరు దుర్గమ్మని ఎంగేజ్ చేసి డైవర్ట్ చేయగలిగితే, ఈ లోపు మా అమ్మకి మామయ్యని చూపించి నేను తీసుకొస్తాను. ప్లీజ్ డాక్టర్. తనకి హార్ట్ ప్రాబ్లం, మీకు తెలుసు కదా. తను బాధపడకూడదు కదా. ఎందుకు తులసి డాక్టర్ గారిని ఇబ్బంది పెడతావు? వద్దులేండి డాక్టర్ గారు, మా కోసం మీరెందుకు మాట పడటం? వదిన చూస్తే డాక్టర్ని చూడకుండా మిమ్మల్ని ఏదో ఒకటి అంటుంది. తనేం చేయకూడదు చేయలేంది అడగలేదు. పైగా డాక్టర్గా మీ విషయంలో చేయవలసిన పని. తులసి, నేను నీకు హెల్ప్ చేస్తా. నీ ప్రయత్నంలో నువ్వుండు. థ్యాంక్స్ డాక్టర్ గారు. హలో మేడం. సిస్టర్, ఓసారి నా రూమ్కి రా. మేడం,
డాక్టర్ గారు మిమ్మల్ని ఒకసారి రమ్మంటున్నారు. ఏదో మాట్లాడాలంట. ఇందాకేగా మేము మాట్లాడాం. ఏంటట? నాకేం తెలుసు మేడం, పిలవమన్నారు, పిలిచాను. ఇందాక మాట్లాడితే ఇప్పుడు మాట్లాడకూడదా? ఏం రిపోర్ట్స్ వచ్చాయో వెళ్ళిరా. అమ్మా పదమ్మా వెళ్దాం. అన్నయ్య, అన్నయ్య, ఎలా ఉందన్నయ్య? ఎలా ఉన్నావు? బాగున్నానరా. ఎందుకురా బాధపడుతున్నావు? నువ్వు ఊరుకో. ఇంత జరిగినా నిన్నొచ్చి చూడలేకపోయానన్న బాధ అన్నయ్య. ఇప్పుడు బాగైంది కదరా, ఊరుకో. నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. అది నా కోసం ఏమేం చేసిందో, ఎంత కష్టపడిందో నాకన్నీ తెలిసే. ఎవరు చెప్పారు బావా? నా కొడుకు బావా. ఇదే రక్తం ఇచ్చి పునర్జన్మనిచ్చి కోడలు కాస్త తల్లైపోయింది. మరీ అంత పెద్దదాన్ని చేసేయకు మామయ్య. దానికి నువ్వంటే ప్రాణం అన్నయ్య. రక్త సంబంధం ఉండదా మరి? ఏమా, అన్నయ్య అన్నయ్య అని పగలు రాత్రి బాధపడ్డావు. ఇప్పుడు ఇంక తృప్తే కదా, బాధపడవు కదా. ఇదే ప్రియ బాధ చూడలేక డాక్టర్తో మాట్లాడి నిన్ను కలిసేలా ప్లాన్ చేసింది బావా. అది తలుచుకుంటే ఏమైనా చేస్తుంది. తులసా మజాక? సమయ నువ్వు ఇలా రా. మామయ్యతో ఒక సెల్ఫీ తీసుకుందాం. ఇక్కడి నుంచో. ప్రియా, నీకు గుర్తొచ్చినప్పుడల్లా మామయ్య చూడొచ్చు. సమయ కొంచెం నవ్వు. నేను చెప్పింది మీకు అర్థమైందిగా? ఓకేనా మేడం? ఈ విషయాలని ఇందాకే కదా మీరు చెప్పారు. మళ్ళీ ప్రత్యేకంగా పిలిచి అదే చెప్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ, మినిస్టర్ గారు ఫోన్ చేస్తున్నారు. ఒక్క నిమిషం. నమస్కారం సార్. ఒకసారి ప్రసాద్ గారికి ఫోన్ ఇవ్వండి. ఇస్తాను సార్. డాక్టర్ గారి దగ్గర ఉన్నాను. మీరు కొంచెం లైన్లో ఉండండి. మేడం గారు రూమ్ కు వస్తున్నారని చెప్పు. అర్జెంటుగా వాళ్ళు నా దగ్గరకు వచ్చి కలవమని చెప్పు. ఓకే? ఓకే మేడం. మేడం గారు వచ్చేస్తున్నారంట, మిమ్మల్ని వెళ్ళమన్నారు. తులసి, వెళ్దాం పదవే. వదిన వస్తుందంట. అవునమ్మా, వెళ్దాం పద. బావా, మేం బయలుదేరతాం. ఎందుకంత భయపడుతున్నారు? రానివ్వండి, తనతో నేను మాట్లాడతాను. మీరేం కీడు చేయడానికి రాలేదుగా, చూసిపోదామని వచ్చారు. వద్దులే అన్నయ్య. మాట్లాడినట్టే లేదురా. కాసేపు ఉండేళ్ళండి. ఇదిగో నాకు పంచే.
బామ్మకి డ్రెస్సింగ్ చేస్తున్నాం. 10 నిమిషాలు వెయిట్ చేయండి మేడం. అమ్మా, క్యాంటీన్కి వెళ్ళి కాఫీ అన్న తాగుదాం. పద పదమ్మా. సరేరా. సాంబయ్య, ప్రియా, వెళ్దాం పదండి. ఉండమన్నాను కదా. ప్రశాంతంగా ఉండండి మామయ్య. రా సాంబయ్య, రా ప్రియా. వస్తానన్నయ్య. జాగ్రత్త. ఏం ప్రియా, హ్యాపీయా? తృప్తిగా మీ అన్నయ్యతో మాట్లాడావుగా? మాట్లాడానుగా. ఆ దుర్గమ్మతో మాట పడకుండా, ఏ గొడవ లేకుండా మీ అన్నయ్యని చూపించాను. ఏమంటావు? మన తెలివితేటల్ని మెచ్చుకుంటావా? నువ్వు పెద్ద కిలాడివిరా, ఏమైనా చేస్తావు. దీన్ని ఇలా సంతోషంగా చూసి ఎన్ని రోజులైందిరా. వీళ్ళేంటి ప్రసాద్ని చూడ్డానికి వచ్చారా? దుర్గమ్మ లేదా? గొడవేం కాలేదా? అంత ఆనందంగా ఉన్నారు. ఏమే ప్రియా, ప్రసాద్ని చూడ్డానికి వచ్చారా? చూసారా? ప్రియా, సాంబయ్య, మీరిద్దరెళ్ళి కార్లో కూర్చోండి. వివరంగా బామ్మకి అన్ని విషయాలు నేను చెప్పేసి వస్తాను. ఏం చెప్తావే? కార్తీక పురాణం. మిమ్మల్ని వెళ్ళమన్నాను కదా, వెళ్ళండి మీరు. పదప్రియా. ఏంటే కార్తీక పురాణం అంటున్నావు? నువ్వేదో అడుగుతున్నావు కదా. ప్రసాద్ని చూసారా అన్నా, అంతే. అసలు నీ డౌట్ ఏంటి? చూసారా, చూడలేదా? చూస్తే దుర్గమ్మ ఎలా చూడనిచ్చింది? గొడవేమీ కాలేదా? అయితే ఇంత హ్యాపీగా ఎలా ఉన్నారు? మేము హ్యాపీగా ఉండడం నీకు అన్హ్యాపీ, అంతేగా? అయితే ఏడవడం దేనికే? మీ దుర్గమ్మ చెవులో పువ్వులు పెట్టి కంట్లో కారం కొట్టి మేం ముగ్గురం చక్కగా మామయ్యతో హ్యాపీగా మాట్లాడి తృప్తిగా వెళ్తున్నాం. అందుకు ఓకేనా? అది జరిగే పని కాదు. నువ్వు అబద్ధాలు చెప్తున్నావని నాకు అర్థమైంది. నిజమేనే ముసలి. నమ్మనే వైసి. నమ్మవా? నమ్మను. అయితే చూడు. శుక్లాలేం లేవుగా, బాగా చూడు. అదిగో మామయ్య, నేను, అమ్మ, నాన్న, అందరి ముఖాల్లో నవ్వు. చాలా. ఇదిగో ఏడువు. ముందు నువ్వేడువు, తర్వాత దుర్గమ్మకి చెప్పి ఇద్దరు కలిసి ఏడవండి. బాయ్ బామ్మా.